కొనిచివా, గుడ్ ఈవినింగ్ ఆల్. హాయ్ పిల్లలు. సో ఈ వీడియోలో మనం జపనీస్ లాంగ్వేజ్ స్క్రిప్ట్స్ని నేర్చుకుందాం. సో మనందరికీ తెలుసు జపనీస్ లాంగ్వేజ్లో 3 స్క్రిప్ట్లు ఉంటాయి. సో మనం కంపేర్ చేసుకుందాం ఫస్ట్ మన తెలుగుతో. మన తెలుగు స్క్రిప్ట్ వచ్చేటప్పటికి ఆ ఆ ఈ అని ఇలా వవెల్స్ ఉండి అలాగే అచ్చులు ఉంటుంది. అండ్ హల్లు వచ్చి కాకా నుంచి అండ్ ఆ టు బండిరా అంటాం ఆర్ బండినా అంటాం. సో ఇది మన స్క్రిప్ట్. ఇంగ్లీష్ వచ్చేటప్పటికి ఏ టు జెడ్ అని ఉంటుంది. ఇది రోమన్ స్క్రిప్ట్. జపనీస్కి 4 స్క్రిప్ట్స్ అంటారు కానీ మెయిన్ వచ్చి 3 స్క్రిప్ట్స్ ఉంటాయి. జపనీస్ లాంగ్వేజ్ని వాళ్ళు ఇంగ్లీష్లో జపాన్ రాని వాళ్ళకి రాస్తే ఫర్ ఎగ్జాంపుల్ టోక్యో అని ఉంటుంది, కానీ టోక్యో అని పలుకుతారు. టోక్యో ఇలా పలుకుతారు, టోక్యో కాదు. టోక్యో, నాట్ దిస్ టోక్యో. సో రోమన్ ఏదైతే ఉందో రోమాజీ అంటారు, దాని మీద మనం ఇప్పుడు ఫోకస్ చేయట్లా. వాళ్ళ మెయిన్ ప్రైమరీ 3 స్క్రిప్ట్స్ మీద ఫోకస్ చేస్తాం. 3 స్క్రిప్ట్స్ ఏంటంటే హిరాగానా, కథకనా అండ్ కాంజీ అంటాం. సో మన తెలుగులాగే ఉంటాయి ఈ హిరగన కథకన. మనకి కాంజీ రానప్పుడు ఏం చేస్తారంటే ఈ హిరగనాన్ని కాంజీ పక్కన రాస్తారు. అలా రాసి వాళ్ళు ఆ కాంజీని చదువుతారు అన్నమాట. మన తెలుగులో ఇలా రాయాలంటే ఇలా రాస్తాం. సో కొంచెం జీని సరిగ్గా రాస్తే సో ఈజీగా ఉంటుంది. సో కాంజీ అంటాం. సో ఇలా రాస్తారన్నమాట. కథకన వచ్చేటప్పటికి మన పేర్లు మనం నాన్ జపనీస్ వాళ్ళం కదా. సో నాన్ జపనీస్ పేర్లు ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్సీని టాక్సీ అంటారు, కాఫీనేమో కోహీ అంటారు. ఇట్లాంటివన్నీ కథకనలో రాస్తారు. సేమ్ మన తెలుగులోనే ఉంటుంది, కాకపోతే తక్కువ లెటర్స్ ఉంటాయి కంపేర్ టు మన తెలుగు స్క్రిప్ట్లో. ఒక 46 to 50 ఉంటాయి. అండ్ హిరగానా వచ్చి దీన్ని ఆ అంటారు, మనకు ఆటు బండి రాలాగా. కథకన వచ్చి ఆటు పన్ సేమ్ ఉంటాయి, సౌండ్ సేమ్ ఉంటుంది, కాకపోతే మనకి లెటర్స్ అనేవి డిఫరెంట్గా. సో మన ఫోకస్ వచ్చి ఇప్పుడు మన థర్డ్ స్క్రిప్ట్ అయినా కాంజీ మీద మనం ఫోకస్ చేద్దాం. సో పిల్లల్లో మీరు అడగచ్చు, సార్ మరి ఎందుకు సార్ మేము ఇది నేర్చుకోవాలి, దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా అంటే, కాంజీ నేర్చుకుంటే ఏంటంటే మెమరీ పెరుగుద్ది, మనకి బూస్ట్ అవుతుంది అన్నమాట. అది ఎలాగా అంటే సింబల్స్ ఏవైతే ఉంటాయో సింబాలిక్ ఒక సింబల్ని నేర్చుకుని ఆ సింబల్కి వొకాబులరీ నేర్చుకుంటాం. దానివల్ల ఏంటంటే మన మెమరీకి పిక్చరైజేషన్ అనేది మనకు పెరుగుతూ ఉంటాం మెమరీలో. సో దానికోసం మనం కాంజీ నేర్చుకుంటాం. అండ్ అలాగే జపనీస్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి కాంజీ అనేది ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే 3 స్క్రిప్ట్లతో ఉండే లాంగ్వేజ్ ఇది, ఒక సింగిల్ స్క్రిప్ట్ ఉండదు. సో కాంజీ అనేది పెద్ద హర్డల్ అంటారు చాలా మంది, బట్ ఇట్స్ నాట్ హర్డల్, చాలా ఈజీ. ఓకే, ఈ లెసన్ నేర్చుకుందాం. మనం నేర్చుకోవాల్సిన ఫస్ట్ కాంజీ ఏంటంటే చెప్తాను. ఓకే, ఫస్ట్ కాంజీ మనం ఇక్కడ ఏం నేర్చుకుందాం అంటే మౌంటైన్ గురించి నేర్చుకుందాం. ఇది జేఎల్పిటి అని ఒక ఎగ్జామ్ ఉంటుంది, జపనీస్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని. ఇప్పుడు ఇంగ్లీష్కి టోయిఫెల్, టోయిక్ అని ఉంటాయి. సో సేమ్ అలాగే జేఎల్పిటి అని ఉంటుంది. సో N5 కాంజీ మాట ఫస్ట్ కాంజీ జేఎల్పిటి N5 అంటారు. లేకపోతే నాట్ జపనీస్ నాట్ ఇంకోటి 5Q అంటారు. సో ఫస్ట్ లెవెల్ అనమాట. 5, 4, 3, 2 డిసెండింగ్ ఆర్డర్లో ఉంటాయి, అసెండింగ్ ఆర్డర్లో ఉంటావు లెవెల్స్. సో దీని వొకాబులరీ పేరు యమ. ఆ యమ అంటే మౌంటైన్ అర్థం. వాళ్ళు జపనీస్ భాషలో యమ అంటారు, యమ అంటారు. యమ అంటే మౌంటైన్ అర్థం. సో దీని కాంజీ 3 స్ట్రోక్స్లో ఉంటుంది, చూడండి. 1, 2, 3 స్ట్రోక్స్ మాట. 3 స్ట్రోక్స్లో ఉంటుంది. దీన్ని యమ అంటారు, మౌంటైన్ అంటారు. సో మరి నేను ఒక విషయం చెప్పాలి. కాంజీ అనేది చైనీస్ నుంచి వచ్చింది, చైనాలో పుట్టింది యాక్చువల్గా ఇది. సో జపనీస్ వాళ్ళు దీన్ని కాపీ చేసుకున్నారు. మరి మీరు అడగచ్చు, ఒక డౌట్ కూడా, మరి సార్ చైనీస్లో కూడా దీన్ని అంటున్నారు, మరి చైనీస్లో దీన్ని ఏమని పలుకుతారంటే దీన్ని షన్ అంటారు. చైనీస్కి వచ్చేటప్పుడు.
ఆ బార్ అని ఎందుకు రాశానంటే అక్కడ పలకడం ఫ్లాట్ గా పలకడం, షన్ అని పలకడం. అయితే మనకి చైనీస్ కాదు, జపనీస్ వాళ్ళు ఏమంటారు, దీన్ని షన్ అంటారు, దీన్ని సాన్ అంటారు. మరి మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు ఇంకోటి, బాగానే ఉంది సార్, మరి దీన్ని ఎలా వాడతారు, దీనికి ఏమన్నా మెథడ్ ఉందా అంటే నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను దాన్ని ఎట్లా వాడాలో. సేమ్ దీనికి కంటిన్యూ. అరిగత గోజైమాసిట. థ్యాంక్ యూ వెరీ మచ్.